ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు నేను తిరుపతి గురించి మాట్లాడుతున్నాను. తిరుపతి అన్నది మన తెలుగు రాష్ట్రాలకి, తెలుగు వారికి చాలా పవిత్రమైన ప్రదేశము. అంతేకాకుండా శ్రీనివాసుడు మన తెలుగు రాష్ట్రాల యొక్క ఆరాధ్య దైవం. ఆయనే మనల్ని, మన తెలుగు రాష్ట్రాలను రక్షించగల, మన తెలుగు రాష్ట్రాలని ఒక గాడిని పెట్టగల సమర్థుడు. ఆయన పేరు మీదే ఐడిఎఫ్కి ఈ ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అన్నది అతని శక్తి సామర్థ్యాలు ఆయన యొక్క కృపా కటాక్షంతో నడుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ రాక్ అనే కంపెనీకి అల్లావుద్దీన్ అనే సూపర్ కంప్యూటర్ ఎలాగుందో అది ప్రతిరోజు తమ సమాచారాన్ని ఇస్తూ ఆ కంపెనీ అల్లావుద్దీన్ అనే సూపర్ కంప్యూటర్ ఆ కంపెనీకి దిశానిర్దేశం ఏ విధంగా చేస్తుందో, అలాగే ఐడిఎఫ్కి తిరుమల వెంకటేశ్వర స్వామి గారి పేరు మీద సూపర్ కంప్యూటర్ అదేవిధంగా దిశానిర్దేశం చేస్తుంది అనమాట. అదే మన ఐడిఎఫ్కి, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్కి వెంకటేశ్వర స్వామి మీద సూపర్ కంప్యూటర్, అతని పేరు మీద సూపర్ కంప్యూటర్ దిశానిర్దేశం చేస్తుంది. ఇప్పుడు అలాగే తిరుపతిని కూడా మనం అభివృద్ధి చేయాలి. ఐడిఎఫ్ దాని పని చూసుకుంటుంది. ఇప్పుడు తిరుపతికి 8 మార్గాలు ఉన్నాయి తిరుపతికి. కానీ మనం ప్రస్తుతం 2 మార్గాలనే వాడుకుంటున్నాం. అది అలిపిరిమెట్ల మార్గం. అది ఇక్కడ 3500 కిలోమీటర్లు, అది 3550 మెట్లు ఉన్నాయి. ఇది ఎక్కడానికే దాదాపు 4 గంటలు పడుతుంది. అదే నిజమైన పాదాలు ఉండే ప్రాంతం అయిన శ్రీవారి మెట్టు మార్గం ద్వారా మనం వెళ్తే 2380 అంటే దాదాపు 2400 మెట్లు ఎక్కి మనం వెళ్తాం. ఇదే కాకుండా ఇప్పుడు కొండ మీద ఎక్కేవారికి, దిగేవారికి కూడా ఈ మాడవీధుల్లో తిరగడాలు, ఈ ఫ్రీ బస్సులు కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అలిపిరి మెట్లు 7 కొండల మీద ఉంటుంది. ఇక్కడ శ్రీవారి మెట్టు మార్గం ఒకే ఒక కొండ అనమాట. అందుకని ఈ మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. ఎక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ సింపుల్గా ఎక్కేస్తుంటారు. ఇప్పుడు తిరుమలకి ఈ అలిపిరి మార్గం, నెక్స్ట్ శ్రీవారి మెట్టు మార్గం కాకుండా ఇంకో 8 మార్గాలు ఉన్నాయన్నమాట. ఈ అలిపిరి మీద 15వ శతాబ్దంది. ఈ 3 ఇది ఏంటంటే అన్నమయ్య మార్గం అనమాట. ఇది అలిపిరికి అన్నమయ్య గారు ఇదే మార్గంలో వెళ్ళారంటారు. అలాగే 4వ మార్గం అదే తంబూరు తీర్థం గుహలు, పాపవినాశనం ఉన్నదా, కుకుడాల దంతి అనే మార్గం. 5 రేణిగుంట టు అవాచారి కోన. ఇది ఆంజనేయపురం గ్రామం మొదలై గంట మండపం దగ్గర కలుస్తారన్నమాట, మోకాళ్ళ పర్వతం దగ్గర. అలాగే 6వ మార్గం ఏనుగుల దారి అనమాట. ఈ చంద్రగిరి నుంచి తిరుమలని కొండ నిర్మించి తిరుమల కొండల మీద సత్రాలు, శిలలు, తిరుమల పైకి శిలలన్నీ ఈ మార్గంలోనే ఏనుగుల ద్వారా తరలించారన్నమాట. ఇది ఏనుగుల దారి అంటారు అనమాట. ఇది 6వ దారి అనమాట. ఆ తర్వాత తలకోన నుంచి కూడా 20 కిలోమీటర్లు దట్టమైన అరవీ మార్గం ఉంది. ఈ నెక్స్ట్ కళ్యాణ్ డ్యామ్ నుంచి కూడాను 15 కిలోమీటర్లు శ్యామల కోన, నారాయణగిరికి ద్వారా వెళ్తారన్నమాట. ఈ మార్గాలు మనము ప్రయాణించడానికి అనుకూలంగా లేవు ప్రస్తుతం. కానీ ఈ ఐడిఎఫ్ అనేది ఏం చేస్తుందంటే ఈ మార్గాలను కూడా అందుబాటులో తెస్తుంది. అంటే తిరుపతిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, తిరుపతిలో ఉన్న 365 తీర్థాలని ఎక్కడా లభించిన 542 రకాల ఔషధ మొక్కలను గుర్తించి ఔషధ మొక్కల వనాలని ఈ 365 తీర్థాలకి కనెక్టివిటీని, భక్తులకి అందరిలో ఆధ్యాత్మిక చింతనని తీసుకుని వచ్చి, అలాగే 3వ ఘాట్ రోడ్డుకి నిర్మాణాన్ని కూడా నిర్మిస్తుంది అన్నమాట అన్నమయ్య మార్గంలోని. ఈ ప్రస్తుతం ఉన్న 2 ఘాట్ రోడ్లు వర్షాకాలంలో విధ్వంసం జరుగుతున్నాయి అన్నమాట. ఈ 1944లోని నిర్మించిన మొదటి ఘాట్ రోడ్డు, 1970లో నిర్మించిన 2వ ఘాట్ రోడ్డు వర్షాకాలం వస్తుంటే ఇబ్బందులు వస్తున్నాయి. ఇబ్బందులు రావడం వల్ల 3వ మార్గానికి ఇప్పుడు ఏర్పడిందన్నమాట. ఇప్పుడు ఈ 3వ మార్గం ఎందుకు నిర్మించాలంటే, ఇప్పుడు ఘాట్ రోడ్డు చరిత్రను చూసుకుంటారు ఒకసారి. తిరుమల తిరుపతికి ఘాట్ రోడ్డు వేయాలని 1935లో అప్పుడు మద్రాసు ప్రభుత్వం నిర్ణయించి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిపితే బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఓకే అని అన్నారు. ఆ తర్వాత ఏమో సాధ్యాసాధ్యాలు పరీక్షించడానికి మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారికి పర్యవేక్షణలోని 1 సంవత్సరంలోనే 57 మలుపులు ఉన్న దాంట్లోని ఇందులో 36 పిన్ మలుపులతోటి 1943 కల్లాను ఘాట్ రోడ్ నిర్మించారన్నమాట ఒకే 1 సంవత్సరంలోని. అప్పట్లోనే రోజుకి 700 నుంచి 800 మంది రోజు ప్రయాణికులు ప్రయాణించారన్నమాట. 2 బస్సులు తిరిగారన్నమాట అప్పట్లో.
ఆ తర్వాత ఈ ఘాట్ రోడ్ తర్వాత రెండో ఘాట్ రోడ్ని 1973 నిర్మించారు. కానీ ఇది 12 సంవత్సరాలు పట్టింది. మొదటి ఘాట్ రోడ్ కొండచిలువ ప్రమాదం కూడా రెండో ఘాట్ రోడ్ కన్నా తక్కువే. రెండో ఘాట్ రోడ్లోని 7 నుంచి 16 కిలోమీటర్ల వరకు రాడ్లు కొండచిలువ విరిగి పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చని చెప్తున్నారు. అందుకనే అన్నమయ్య మార్గంలో 3వ ఘాట్ రోడ్ నిర్మించాలి. ఇది కష్టమైన మలుపులు 36 మలుపులు, మొత్తం 57 మలుపుల్లోని 36 మలుపులు పిన్ పాయింట్ అనమాట. అలాంటివి అలిపిరికి 150 మీటర్లోని, అలిపిరి అన్నది 150 మీటర్ల హైట్లో ఉంటే ఈ తిరుమల అన్నది 976 మీటర్ల హైట్లో ఉందన్నమాట సముద్ర మట్టానికి. అంటే ఇంత దూరాన్ని 36 పిన్ కర్వ్స్ బెండ్స్ ద్వారా మనం వెళ్తున్నాం అనమాట. అప్పట్లోని దీన్ని నిర్మించడానికి, మొదటి ఘాట్ రోడ్ నిర్మించడానికి మగవారికి 6 ఆనాలు, ఆడవారికి 4 ఆనవాళ్ళు ఇచ్చారన్నమాట. కానీ అలాగే ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి మనం 8 రోడ్లని డెవలప్ చేయాలి, ఘాట్ రోడ్లని. నెక్స్ట్ ఏమో జీతాలు వాళ్ళకి ఇవ్వాలి. అలాగే పుణ్య తీర్థాలు ఉన్నాయి. అది సదాశివకోన వాటర్ ఫాల్స్, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న మల్లేశ్వర స్వామి కోన, తాటి కోన, కైలాస కోన వాటర్ ఫాల్స్, వెయ్యిలింగాల కోన, గుండాల కోన, బత్తినేశ్వర స్వామి కోన, తలకోన, రామాపురం కోన, ఇలాంటివన్నింటిని కల్పిస్తూ మార్కండేయ తీర్థం, గరుడ తీర్థం, చక్ర తీర్థం, ఈ దారులను కూడా అభివృద్ధి చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ మనం తిరుమలని ఒక ఆధ్యాత్మిక చింతనతో చేయాలన్నమాట. ఇది తిరుపతికి 1792లోనే ఆదాయం ఎంత వచ్చిందంటే, ఎలా ఉంటుంది, 1831 నుంచి 1841 మధ్యలోనే 1,09,879 రూపాయలు వచ్చిందన్నమాట. అప్పుడు తిరుపతి ఆదాయము ఒకప్పుడు ఈ మఠాల నిర్వహణకి సేవాదళ మహాంతులు, భక్తులు అప్పుడులోని ఈ జియ్యంగారులు కాదని మహాంతులకు బ్రిటిష్ వాళ్ళు అప్పగించారన్నమాట. ఇది అంటే ఫస్ట్ రామానుజాచార్యుల కాలం నుంచి జియ్యంగారులు అక్కడ ఉండేవారు అన్నమాట. తర్వాత హదిరామ్ బాబా వచ్చిన తర్వాత అక్కడ సేవాదళ మహాంతులు తిరుమలలోని ఎక్కువ సేవ చేస్తూ, అప్పట్లోనే వచ్చిన 12,000 సంవత్సరాదేమో 12,000 ఉంటే దాన్ని భక్తుల కోసమే 12,000 రూపాయలు ఉంటే భక్తుల కోసం అట్లా వినియోగిస్తూ బ్రిటిష్ వారి యొక్క మన్ననలు పొందారన్నమాట. అప్పుడు అందుకనే 1843 నుంచి 1992 వరకు ఈ మహాంతులు ఉండేది. మన 1932 టీడీ 1843 నుంచి 1932 అంటే ఈ 80 సంవత్సరాలు, అదే 90 సంవత్సరాలు టీటీడీ ఏర్పడక ముందు వరకు ఈ మహాంతుల పర్యవేక్షణలోనే ఉండేది అనమాట. అలాగే ఈ శాస్త్రజలం అడవి ప్రాంతం కూడా దాదాపుగా 12 లక్షల ఎకరాలు ఉందన్నమాట. దాన్ని కూడా మనం ఐడిఎఫ్ వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఈ 12 అదే ఇప్పుడు తిరుపతి ఎలాగుందంటే, కొంత వరకు తిరుపతిలోని అన్ని మత ప్రచారాలు ఇవన్నీ అక్కడ ఆధ్యాత్మిక చింతన కరువు అవుతుంది. అది అక్కడ ఉన్న 30 మఠాలు వ్యాపార పరంగా ఆలోచిస్తున్నాయి తప్ప తిరుపతిలోని భక్తిని ప్రచారం చేయట్లేదు కొంతవరకు అని అక్కడ జనాలే విమర్శిస్తున్నారు. తర్వాత చర్చిద్దారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.